ఈరోజు మన దేవుని గురించి మనకే భయం లేదని చాలాసార్లు అనిపిస్తుంది. క్రైస్తవులకు చాలామందికి భయం లేదండి. దేవుడు సజీవుడు, దేవుడు మాట్లాడతాడు, దేవుడు శిక్షిస్తాడు అనేటటువంటి భయం లేకుండా క్రైస్తవులు మందిరము లోపల, మందిరము బయట, సంఘము దగ్గర, సంఘము బయట, అలాగే బైబిల్ పట్టుకొని బైబిల్ పట్టుకోకుండా, ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయకుండా, ఇక అసలు దేవుడు ఉన్నాడన్న భయం లేకుండా ఈరోజు చాలామంది జీవిస్తున్నారు. కానీ వాడలో ఉన్నవారు దేవుని గురించి మరింత భయపడ్డారు. భయం పెరిగింది. ఇప్పుడు నేను అంటాను, ఇటువంటి భయం పెంచుకోమని దేవుడు చెప్పడం లేదు, కానీ దేవునికి భయపడి మన జీవితాన్ని మార్చుకోమంటున్నారు. ఆయన దేవునికి భయపడి మన విధానాలను మార్చుకోమంటున్నారు. దేవుడు పైనున్నాడు, మన మాటలు కొద్దిగా ఉండాలి. దేవుడు పైనున్నాడు, మన జీవితం జాగ్రత్తగా ఉండాలి.